99 టీవీ. నా పేరు దేవులపల్లి మోహన్, జర్నలిస్ట్ అండ్ జ్యూరిస్ట్, మాజీ ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ విజయబాబు గారి వీటాక్స్ కార్యక్రమానికి స్వాగతం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ఇవాళ అంశం చాలా హాట్ టాపిక్ అనే అనుకోవాలి. విజయవాడ రాజకీయాల్లో సంచలనం ఎంపీ కేసినేని చిన్ని. ఒక రకంగా జైంట్ కిల్లర్ అనాలేమోనండి ఆయన, ఎందుకంటే అన్న మీదే తిరుగుబాటు చేసి ఎంపీ అయ్యాడు ఆయన. చాలా భారీ మెజారిటీతో గెలవటం ఒకటి, టీడీపీలో భవిష్యత్ స్టార్ అనే ప్రచారం కూడా జరిగింది. యాక్చువల్గా కులికిపూడితో స్టార్ట్ అయినటువంటి వివాదం చిలికి గాలివాన్ అయ్యి తర్వాత ఆయన చుట్టూ చాలా వివాదాలు, ఇప్పుడు తాజాగా ఈడీ నోటీసులు, ఆర్థిక ఆరోపణలు, ఎమ్మెల్యేతో గొడవలు, ఇప్పుడు లోకేష్ గారితో కూడా గ్యాప్ వచ్చింది అనేటువంటిది ఒక సమాచారం సార్. ఈయన చేతిలో శాండ్ మైనింగ్, ల్యాండ్, గ్రావెల్, అలాగే లిక్కరు ఇవన్నీ కూడా ఆల్రెడీ కులికిపూడి శ్రీనివాసరావు గారు కూడా ఆరోపించారు ఇవన్నీ. సో వీటన్నిటితో పార్టీలో ఒక అసహనం పెరిగింది. సో కేసినేని చిన్ని టీడీపీకి భవిష్యత్తులో ఆస్తా లేకపోతే భారమా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది సార్. దీని మీద గమ్మత్తు ఏంటంటే గతంలో ఆయన సోదరుడు అన్న కేసినేని నాని కూడా చాలా ఒక విజయవాడ పాలిటిక్స్లో టీడీపీకి ఒక మంచి సపోర్టర్గానే ఉన్నాడు ఆయన. మరి ఎందుకు గ్యాప్ వచ్చిందో ఏంటో తెలియదు, టీడీపీతో ఎందుకు గ్యాప్ వచ్చిందో తెలీదు. అయితే లాస్ట్ నిమిషం వరకు కూడా ఒకసారి కలవటం, మళ్ళీ ఒకసారి సపోర్ట్ చేయటం, మళ్ళీ కలిసి కలవటం, ఇక మళ్ళీ ఇష్యూస్ అన్ని ప్యాచప్ అయిపోయినాయేమో చంద్రబాబు నాయుడు గారితో అనుకోవటం, ఇలా జరిగాయి. ఆఖరికి ఒక గ్యాప్ వచ్చింది, ఇక ఈయనతో ఇక తెగతింపులు అయిపోయినట్టేలే అనుకుంటున్నప్పుడు మన గవర్నర్ ఎట్ హోమ్ అప్పుడు నేను కూడా అటెండ్ అయ్యాను. అప్పుడు చాలా చక్కగా ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు ఈయన కూర్చొని చాలాసేపు మాట్లాడుకుంటే ఇంకేముందులే ఇష్యూస్ అన్ని ప్యాచప్ అయినాయి అనుకున్నాం. కానీ ఆ తర్వాత ఆయన అనూహ్యంగా వైసీపీలోకి రావడం, ఇక్కడేమో సొంత తమ్ముడికే, ఒకప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కూడా చాలా క్లోజ్గా ఉండేవాడు, అలాంటిది చిన్నికి ఇచ్చారు. అయితే మంచి మెజారిటీతో గెలిచాడు, ఊహించినటువంటి దీంతో గెలిచాడు. అయితే ఇప్పుడు ఈ చిన్ని చుట్టూత చాలా పెద్ద వివాదాలు, పేరేమో అఫ్కోర్స్ ఎలియాస్ చిన్ని, కానీ ఈయన చిన్ని చుట్టూ ఇప్పుడు ఉన్నటువంటి వ్యవహారాలు చూస్తే మాత్రం వ్యవహారాలని కూడా చాలా పెద్ద వివాదాలు, ఈడీ నోటీసులు, ఆర్థిక ఆరోపణలు, ఎమ్మెల్యేలతో గొడవలు, చంద్రబాబుతో పార్టీలో ఏదో గ్యాప్ ఉందని చెప్పని ఆయనకి కొన్ని సందర్భాల్లో కొంత అసహనం తెప్పిస్తున్నాడని చెప్పని, ఇట్లా చాలా ఇష్యూస్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇందులో కొన్ని హైపోతికల్ కావచ్చు, కొన్ని వాస్తవాలు కావచ్చు. అయితే భవిష్యత్తులో మరి ఈయన వ్యవహారశైలి ఎలా ఉంటుంది, విజయవాడ రాజకీయాలని కుదిపేస్తున్నట్టుగా చెప్పుకోవాలి. ఏది కేసినేని చిన్ని ఫ్యాక్టర్ గురించి. సో కుటుంబం నుంచి ప్రారంభమైనటువంటి ఈ అంతర్యుద్ధం విజయవాడ రాజకీయాల్లో ఇప్పుడు కేసినేని అనే పేరుతో, ఒకప్పుడు కేసినేని ట్రావెల్స్, కేసినేని వ్యాపారం, కేసినేని డబ్బు, కేసినేని రాజకీయ ప్రభావం, కేసినేని ఇది అనేది ఇట్లా రకరకాలుగా ఈ కేసినేని చుట్టూతోనే తిరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు విజయవాడలో తనకంటూ ఒక పవర్ సెంటర్ కూడా ఈయన నిర్మించుకున్నాడు. అది కూడా ఏంటి, రాజకీయాల్లో అత్యంత ప్రధానమైనటువంటి సెంటర్ విజయవాడ. ఆ విజయవాడ సెంటర్గా ఈయన రాజకీయాలు చేస్తున్నాడు అనేటువంటిది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట. అయితే దీని మీద ఎందుకు మరి అసలు వీళ్ళకి రిఫ్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు, కానీ తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్కిను ఈయనకి కూడా సరే కంటిన్యూస్గా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఒక దశలో నానిని దూరం పెట్టడం అసాధ్యం, ఎన్ని చెప్పినా కూడా కొలికిపూడి శ్రీనివాస్, కేసినేని నాని పార్టీకి, ముఖ్యంగా ఆ పార్టీలో ఉన్నటువంటి యువనేతకి ఈయన చాలా అత్యంత సన్నిహితుడు అనేటువంటిది ఒక దశలో వినపడింది. ఇప్పుడు ఏంటంటే భారీ ఆర్థిక శక్తి ఆయన వెనకుంది కాబట్టి ఈయన నిలదొక్కున్నాడు. కొలికిపూడి శ్రీనివాస మాటలు ఎన్ని చెప్పినా కూడా వినడం లేదనేది కూడా అప్పట్లో చాలా బలంగా వినిపించింది. అటువంటిది అనూహ్యంగా ఇప్పుడు విషయం అంతా కూడా వేరే డైవర్షన్లోకి, వీళ్ళిద్దరిని క్రమశిక్షణ కమిటీకి పిలిచి మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగింది. అయినా కూడా ఎప్పుడు కూడా ఏదంటే గట్టిగా మాట్లాడి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా ఎక్కడ వార్తలు కూడా రాలేదు. ఏదో పిలిచారు, ఆయన పల్లా శ్రీనివాస్ వాళ్ళని కూర్చొని మాట్లాడమన్నారు, అది ఇదని. సో ఈ విధంగా అన్న వర్సెస్ తమ్ముడు, అహంకారం వర్సెస్ అహంకారం,
పాత పవర్ వర్సెస్ కొత్త పవర్ అనేటువంటి దీంతో ప్రారంభమైనటువంటి కేశినేని చిన్ని రాజకీయ ప్రస్థానం నాని వైసీపీలోకి వెళ్ళిన తర్వాత టీడీపీలో మొత్తం కూడా ఇక తనకి తిరుగులేనటువంటి ఆధిపత్యాన్ని విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం వరకు కూడా సంపాదించుకున్నాడని డబ్బు, బలగం, బ్రాండింగు, భారీ ప్రచారం ఇవన్నీ కూడా చిన్నీని భారీ మెజారిటీతోనే గెలిపించాయి. సో అంటే ఒక ట్రెండ్, ఓటమి ట్రెండ్ ఉంది. అది కాకుండా ఈయన కూడా ఈ ఒక ప్లాన్డ్గా ప్రచారాలు చేసుకుని అన్ని కూడా గెలిచాడు. సో ఇంకేముంది, విజయవాడకి ఒక కొత్త పవర్ సెంటర్ వచ్చేసింది అనేటువంటి దీంతో కథ మొదలైనటువంటి కథ అయితే ప్రారంభంలో బాగానే ఉంది, కానీ క్రమక్రమంగా చుట్టూ వివాదాలు చుట్టుముట్టడం అనేటువంటిది మొదలైంది. ఈ వివాదాలు ఎంత దాకంటే అసలు ఐ డోంట్ కేర్ ఎనీ వన్ అనేటువంటి దిశగా సాగిపోతూ వెళ్ళింది అనేది వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే కేవలం ఒక కొలికిపూడి శ్రీనివాస్తోనే వివాదం కాదు, ఇంకా చెప్పాలన్నట్టయితే బీజేపీ అటు వన్ టౌన్లో ఉన్నటువంటి నాయకుడు ఈయన మన సుజనా చౌదరి గారి మాట లెక్క చేయనటువంటి పరిస్థితి. సో ఆయన కూడా మరి ఒకప్పుడు సీనియర్ మోస్ట్ లీడరే కదా, సీనియర్ మోస్ట్ లీడరు, చాలా టఫెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి అనూహ్యంగా గెలిచినటువంటిది. సో మరి అయితే అలాంటిది ఎవరిని కూడా కేర్ చేయకుండా తన ఆఫీస్ చుట్టూతోనే వ్యవహారాలన్నీ కూడా మొదలవటంతో కొంత అసంతృప్తి అనేటువంటిది సహజంగానే మొదలైంది. సో కొంతమంది నేతలు ఈ మెల్లమెల్లగా ఈ కంప్లైంట్స్ అనేటువంటివి కూడా చెప్తా ఉన్నారు. సో తర్వాత పార్టీ ఆఫీస్ని ఒక ప్రైవేట్ ఆఫీస్గా, కార్పొరేట్ ఆఫీస్ కింద మార్చేశాడు అనేటువంటివి కూడా అధికార పార్టీకి చాలామంది కంప్లైంట్స్ ఇవ్వటం అనేది జరిగింది. సో ఇక్కడి నుంచే ఒక ఇష్యూ అనేటిది మొదలైంది. ఒక ఫైనాన్షియల్ కంట్రోల్ నడుస్తూ ఉంది అక్కడ. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా సరే, ఎక్కడ ఏ బ్యానర్ పడినా సరే, ఎక్కడ ఏం జరిగినా సరే, ఏ ఈవెంట్ జరిగినా సరే, దాంట్లో అన్నిటి మీద కూడా ఎంపీ ఆధిపత్యమే ఉంటుందో తప్ప మా ప్రయారిటీ కానీ, మా రికగ్నిషన్ కానీ, మా ఇంపార్టెన్స్ కానీ లేదు అనేటువంటిది ఆ ఎమ్మెల్యేల్లో, అంటే ఈయన ఎంపీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అందరికీ కూడా ఒక కొలికిపూడి శ్రీనివాస్తో మొదలైనటువంటి అసంతృప్తి అనేటువంటిది సుజనా చౌదరి లాంటి ఆయనతో అక్కడ దాకా స్ప్రెడ్ అయ్యి అక్కడి నుంచి మిగతా ఎమ్మెల్యేలందరితో కూడా ఇదే తరహా వివాదాలకి ఇది దారితీసిందని వీళ్ళందరూ కూడా కంటిన్యూస్గా కంప్లైంట్స్ చెప్పడం వల్ల కొలికిపూడి ఈయన శ్రీనివాస్ వ్యవహారం అయితే బహిరంగంగా బయటకు వచ్చేసింది. ఒక బహిరంగ యుద్ధంగా మారిందని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే బహిరంగ యుద్ధంగా మారిన పరిస్థితుల్లో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు చాలా ఆయన అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు, ఒక దశలో ఈయన్ని బహిష్కరించడం తప్పదు అనేది కూడా వినిపించింది. కానీ పరోక్షంగా ఏంటంటే ఎంపీ వర్గాన్ని టార్గెట్ చేసేటువంటి క్రమంలో ఈయన చేస్తున్నటువంటి ఆరోపణల్లో చాలా వరకు కూడా నిజాలు ఉన్నాయని చెప్పని, డబ్బుల వ్యవహారం కానీ ఇతరత్ర స్థానికంగా చేస్తున్నటువంటి వ్యవహారాల్లో కానీ వీటన్నిటిలో కూడా పార్టీ అధిష్టానానికి కూడా తెలియకుండా, పార్టీ అధిష్టానం క్రమశిక్షణని కూడా ఈయన కేర్ చేయకుండా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మొదలుపెట్టాడు అనేది టీడీపీ కేడర్కి ఇది ఒక మెల్లగా అధిష్టానానికి చేసేటువంటి స్థితికి మారిపోయింది అనేది వినిపిస్తున్నటువంటి ఆరోపణ. సో ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఈ విధంగా తిరుగుబాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ మధ్య దేవాలయానికి సంబంధించి దేవాలయ వేదిక మీదే ఇన్ని బహిరంగంగా అవమానించేటువంటి పరిస్థితికి వెళ్ళారంటే ప్రజల మైండ్లో ఖచ్చితంగా ఇలాంటి ఈవెంట్స్ అన్నీ కూడా బలంగానే ఉంటాయి. సో ఆ రోజు మన నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవంలో పట్టు వస్త్రాల సమర్పణకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ఎంపీ ఎమ్మెల్యేల మధ్య జరిగినటువంటి వర్గ విభేదాలు, వర్గ పోరు అనేటువంటిది తీవ్రమైనటువంటి ఉద్రిక్తతకు దారితీసింది. సో ఇది ఒక రకంగా ఎంపీకి అవమానకరంగానే భావించి ఆ దేవాలయం వేదిక ఒక రాజకీయ వేదికగా మారిపోయి ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల్లో వస్తే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ పార్టీ మీద కూడా పడుతుందనేటువంటి దీంట్లో చాలామంది అక్కడ దాన్ని అంతటితో ఇది సద్దుమణిగాలి, ఇది ఇవాళ దేవాలయంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే రేపొద్దున పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చేసిన తర్వాత దీని మీద అధిష్టానం కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకుందని చెప్పని ఆ విధంగా
దీన్ని ఏదో రకంగా చెక్ పెట్టాలని నాకున్నటువంటి సమాచారం ఏంటంటే రీసెంట్గానే వెరీ రీసెంట్గా జస్ట్ డేస్ బ్యాక్ ఈ మన ఎవరో కొలికిపూడి శ్రీనివాస్కిను ఈయనకి ఉన్నటువంటి దీన్ని ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని రమ్మన్నారని చెప్పని. అయితే కొలికిపూడి శ్రీనివాస్ గారు హైదరాబాదులో విచిత్రం ఏంటంటే మరి నాకు అందిన సమాచారాన్ని బట్టి ఆయన అత్యంత ప్రేమగా సాక్షాత్తు తన కుటుంబ సభ్యురాలుగానో చూసుకునేటువంటి ఆయన పెట్ డాగ్ అది చనిపోయిందంట. చనిపోవడం వల్ల ఆ విషాదంలోనూ ఆ శోకంలోనూ ఆయన ఉన్నాడు, నేను రాలేనని చెప్పడం వల్ల వాళ్ళిద్దరి సమావేశం కూడా వాయిదా పడిందనేటువంటిది తెలుస్తూ ఉంది. సో ఈ మహానాడుకు ముందే ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పని అనుకుంటే అది అవ్వలేదు. సరే ఈ లోపు ఇంకేముంది 2 రోజుల్లో మహానాడు. సో ఇదిలా ఉంటే ఈ వ్యక్తిగత బ్రాండింగ్ అనేటువంటిది దీనికి బాగా తలకెక్కింది, దానివల్ల ఎక్కువగా ఏం చేస్తున్నాడు అని చెప్పని అనుకున్నటువంటి నేపథ్యంలో సరిగ్గా ఇప్పుడే ఏమైంది, ఈడీ వ్యవహారం. ఇప్పుడు ఆయనకి ఉన్నటువంటి అనేక అంశాల్లో ఈడీ వ్యవహారం అనేటువంటిది ఇప్పుడు ఈయనకి పెద్ద తలనొప్పిగా మారింది. రాజకీయంగా ఇన్ని రకాల వివాదాలు ఇవన్నీ కూడా ఇన్ని ఉంటే ఈ వివాదాలన్నీ కూడా చాలదన్నట్టుగా ఈడీ ఎంట్రీతో ఒక పెద్ద టెన్షన్ మొదలైంది. ఏంటది ఇక్కడ అంటే ఈ ఒకటి కాదు, ఈయన చాలా విషయాల్లో ఇదేది ప్రైడ్ ఇన్ఫ్రాకానా ఏదో ఉంది, దానికి సంబంధించి దీంట్లో తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదో ఫారెన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన దాంట్లో కూడా ఈయన చాలా ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దానికి సంబంధించి కూడా తర్వాత ఎందుకు ఆ మధ్య ఏదో ఆడదాం ఆవకాయ ఏదో జరిగింది ఆవకాయ అమరావతి. సో ఇక్కడ ఈ ప్రైడ్ ఇన్ఫాకాన్ అనేటువంటి వ్యవహారం ముందు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆ కంపెనీల డైరెక్టర్లు వాళ్ళ మెయిల్స్ వాళ్ళ లావాదేవీలు ఇవన్నీ కూడా ఇప్పుడు పెద్ద చర్చల్లోకి వచ్చాయి. దీని ప్రకారంగా ఏంటంటే ఈయనకి చాలా వివాదాల్లో ఈయన హ్యాండ్ ఉంది, ఫినాన్షియల్ మ్యాటర్స్ లో అనేటువంటిది. సార్ ఇదొక యాంగిల్ అయితే సార్, ఈయనేవో కొన్ని నామినేటెడ్ పదవులేవో అది ఆ పాయింట్కి వస్తాను. అది తర్వాత ముందు ఈ ఈడీకి సంబంధించి ఆయన సత్యమణికి సంబంధించినటువంటి వ్యవహారాలు వాటికి సంబంధించి ఇప్పుడు ఈడీ హైదరాబాద్కి రమ్మంది. ఆయన రేపే బహుశా హైదరాబాద్లో ఈడీని కలుస్తాడు. ఈడీ ప్రశ్నించిన తర్వాత చివరికి అది ఏమవుతుంది ఏంటి చాలా క్యాజువల్గా వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ని బట్టి మాట్లాడేసేసి పంపించేస్తారా, కాదు అన్నట్లయితే అక్కడి నుంచే కదా ఇంకొక మలుపు తిరుగుతుందా అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎలా ఉంటే ఇటు ఈడీ వ్యవహారాలు ఇటు రాజకీయ వివాదాలు ఇవన్నీ అసలు నిజానికి ఒకప్పుడు ఎంతో సన్నిహితుడిన అని ఈ చిన్నబాబుకి చాలా సన్నిహితుడు అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఎందుకు వీళ్ళకి గ్యాప్ వచ్చింది, ఈ గ్యాప్ వచ్చింది ఖచ్చితంగా ఇది అనడానికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. అంటే కేవలం కొలికిపూడి శ్రీనివాస్ చేసినటువంటి ఆరోపణల ప్రాతిపదికగానే కాదు, ఈయన ఏంటంటే ఒంటెత్తు పోకడల వ్యవహార శైలి అంతా కూడా వాళ్ళకి అసంతృప్తి కలిగించిందని. అందుకనే ఇక్కడ మనకున్నటువంటి కొన్ని ఆధారాల మేరకు మనం చెప్తుంది ఏంటంటే కేసినేని చిన్ని తన పరిధిలో తన కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి పరిధిలో కొన్ని నామినేటెడ్ పదవులకు కూడా కొన్ని పేర్లు సిఫారసు చేశారని చెప్పని, ఆ సిఫారసు చేసిన వారి పేర్లు ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు అగ్రికల్చరల్ కమిటీకి రాజేశ్వరరావు అనే పేరు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా సీతారామయ్య గారి పేరు, సతావుల్లా ఆశ విజయవాడ ఈస్టు సెంటర్లో నందిగామలో ఈ పేర్లు, ఇలాంటి పేర్లు కొన్ని ఈయన సజెస్ట్ చేస్తే అసలు ఈయన ప్రమేయం లేకుండానే మొత్తం నామినేటెడ్ పోస్టులన్నీ ఇచ్చారని చెప్పని, ఇదే హైకమాండ్తో ఈయన గ్యాప్కి ప్రధానమైనటువంటి నిదర్శనం అని చెప్పని టీడీపీలో ఉన్నటువంటి వర్గాలే చెబుతున్నటువంటి మాట. సో అంతేకాకుండా ఇది ఒకటేనా ఈ గ్యాప్కి కారణం అని అంటే టీడీపీ అధిష్టానానికి కించిత్తు ఏమాత్రం నచ్చనటువంటి వ్యవహారం ఏంటంటే ఈయన పివి సునీల్ కుమార్తో సన్నిహితంగా ఉన్నారని, దానికి కావలసినటువంటి ఆధారాలు కూడా వీళ్ళ దగ్గర
వీళ్ళు సేకరించారు అనేటువంటిది ఒక మాట. తర్వాత తులసిబాబుతో కూడా ఈయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనేటువంటి దాన్ని కొంతమంది ఈయనంటే పడనటువంటి కృష్ణరాజు గారి కేసులో ఆయన కొట్టాడు అని ఆయన తులసిబాబు. సో ఈ రెండింటిని కూడా వాళ్ళు బాగా ఎస్టాబ్లిష్ చేశారని చెప్తున్నారు. తర్వాత చిన్ని పరిధిలో 18 శాండ్ మైనింగ్స్ ఆయన కంట్రోల్లో ఉన్నాయని, గ్రావెలు, తర్వాత లిక్కర్ మాఫియా కూడా ఈయన కనుసన్నలో కొంత నడుస్తుందని, ఇలాంటి ఆరోపణలన్నీ కూడా ఉన్నాయి. కొలికిపూడి శ్రీనివాసరావు చేసింది కూడా మనం విన్నాం చాలాసార్లు వివిధ సందర్భాల్లో. సో ఇది ఇక ఇందాక చెప్పినట్టుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని ఒక ప్రాపర్గా నడిపించకుండా అందులో కూడా పిట్టి పాలిటిక్స్ వాటన్నిటినీ కూడా ఎంకరేజ్ చేయడానికి ఈయనే కారకుడు అనే ఆరోపణలు కూడా ఈయన మీద ఉన్నాయి. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఓవరాల్గా ఎంత మంచి మెజారిటీతో అయితే ఈయన గెలిచాడో ఇవాళ ఇప్పుడు ఇన్ని పూర్తిగా ఈ సమస్యలన్నీ కూడా చుట్టుముడుతున్నటువంటి పరిస్థితిగా దీన్ని మనం చూడాలి. మరి ఈ సమస్యల నుంచి చిన్ని బయటపడతారా లేదు అన్నట్లయితే ఇప్పుడు ఈ ఈడీకి సంబంధించినటువంటి వ్యవహారంలో దాంట్లో పూర్తిగా పీకల్లో కూరుకుపోతారా? అదే కనుక జరిగితే ఇప్పుడు భవిష్యత్తు ఏంటి విజయవాడ రాజకీయాల్లో? కొలికిపూడి గారు దీంట్లో విజయం సాధించారు అనాలేమో అండి. ఆయన కంటిన్యూస్గా ఇక్కడ ఈయన ఇంకా ఈడీకి సంబంధించినటువంటి సమాచారం అయితే మన దగ్గర చాలా ఉంది. సో ఇదంతా చూద్దాం, మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు దానికి సంబంధించినటువంటి అంశం ఇది. మరి ఏమవుతుందో ఏంటి అనేది చూద్దాం. రేపు ఈడీ దగ్గరికి వెళ్తున్నారు, ఈడీ ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, వేసిన తర్వాత ఆయన చెప్పే సమాధానాలకి మరి ఈడీ సాటిస్ఫై అవుతుందా, కాదు అన్నట్లయితే మళ్ళీ ఇంకోసారి పిలుస్తుందా, కొత్త వివాదాలకు మళ్ళీ ఇది ప్రధాన కేంద్రం అవుతుందా, వీటిని బేస్ చేసుకొని అసంతృప్తివాదులు మరింత వాళ్ళ గళాన్ని పెంచుతారా, లేదు అంటే డిసిప్లిన్ అనేటువంటి దీంతో కంట్రోల్ చేస్తారా? ఇవన్నీ కూడా మొత్తం మీద అయితే విజయవాడ పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థి ఒక కొంత రాజకీయ వివాదాలకి కేంద్రంగా అయ్యారనేటువంటిది అయితే మనం చిన్నబాబుకి చిన్ని దూరం అయ్యారని చెప్పక తప్పదు. సార్ మరొక అంశం